జోహరాన్ మమ్దాని ఈ పేరు ఇప్పుడు ఒక పెను సంచలనం. రిపబ్లికన్ పార్టీని ఓడించి అమెరికా ట్రంప్ ఎన్ని కుయుక్తులు పన్నప్పటికీ వాటన్నిటిని సమర్థవంతంగా ఎదుర్కొని డెమోక్రటిక్ పార్టీ తరఫున న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన యువకుడు జోహరాన్ మమ్దాని ఓ సోషలిస్ట్, డెమోక్రటిక్ సోషలిస్ట్. అతని తల్లి మీరా నాయర్ అతన్ని పెంచిన తీరు, ఏ విధంగా అతను తన జీవిత పోరాటం సాగించాడు అన్న విషయాలపై ఒక చిన్న కవిత. ప్రశ్న నేర్పే చదువుని చదువు, ప్రశ్న నేర్పే చదువుని చదువు, జవాబులు కోరే ఆలోచనని ఆలోచించు. ప్రశ్న నేర్పే చదువును చదువు, జవాబులు కోరే ఆలోచనను ఆలోచించు. జవాబులు ఇచ్చే సంస్కృతి కోసం అన్వేషించు. ఈ అన్వేషణ కాలంలో నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీ దృష్టి పదాన్ని విశాలం చేస్తాయి. ఇక్కడి కరువు బలిసిపోయిన పేదరికం, పేదరికం చూపి ప్రపంచ దేశాలని అడుక్కునే నాయకత్వం, పేదరికం పెట్టుబడిగా పాలన సాగించే ప్రభుత్వాలు అన్నీ ఒక్కొక్కటిగా నీకు అర్థమవుతాయి. అందుకే ప్రశ్న నేర్పే చదువుని చదువు, జవాబులు కోరే ఆలోచనను ఆలోచించు, జవాబులు ఇచ్చే సంస్కృతి కోసం అన్వేషించు. ఇక్కడ ఆధిపత్య మతం ఉంటుంది. దానికి క్రూరమైన వంతపాడే కులం ఉంటుంది. పుడుతూనే సమానంగా పుట్టినా ఇక్కడ ఆడపిల్లలు బానిస ఆలోచనలతో పుట్టిన చోటనే ఆగిపోతారు. బానిసత్వం ఇష్టమవుతుంది. స్త్రీ పిల్లల్ని కనే యంత్రం అవుతుంది. ఈ యంత్రం చుట్టూ కూడా ఎన్నో కంచెలు వేయబడతాయి. నిజం, చదువంటే కంచెల్ని ఛేదించేది. అందుకే ప్రశ్న నేర్పే చదువుని చదువు, జవాబులు కోరే ఆలోచనని ఆలోచించు, జవాబులు ఇచ్చే సంస్కృతి కోసం అన్వేషించు. పెద్ద పెద్ద గోడలకు అవతల ఉన్న మురికిని చూపించేది చదువు. పేదరికాన్ని పరిచయం చేసేది, అసమత్వాన్ని నిషేధం చేసేది. ఇవన్నీ మనిషిగా ఎదగడానికి అననుకూలత. మనిషిని మనిషిగా ఎదగనివ్వని చోటు నుంచి వలస వెళ్ళాలి. వలసలు వెళ్ళాలి. చదువు కోసమే కాదు, ఇష్టంగా చిన్న పని కోసం కూడా ఎక్కడికెక్కడికో వలసలు వెళ్తుంటారు. అందుకే మనిషిని మనిషిగా ఎదగనివ్వని చోటు నుంచి వలస వెళ్ళాలి. వలస బాగుంటుంది. వలసలలో నేర్చుకుంటాం, మన పాత బూజు దులుపుకుంటాం, కొత్త సంస్కృతులు అలవర్చుకుంటాం. అన్నట్టు ప్రేమ లేని చోట, దేశం మాత్రమే పండే చోటు నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ ముందుకు ప్రయాణించాలి. వర్ణ సంకరం జరగాలి, జాతి సంకరం జరగాలి, కుల సంకరం జరగాలి, మత సంకరం జరగాలి. ఇన్ని సంకరాలలో మనిషి అందుకోవాల్సిన ఉన్నత తత్వం అప్పుడు ఏదో తేటపడుతుంది. మీ ధర్మాలు ఈ సంకరాన్నే కాదు, సత్యంలో ఉన్న తత్వాన్ని కూడా నిర్ధారిస్తాయి. అట్లా ఎక్కడి నుంచో ఎక్కడి దాకో వలస అనేది ఎడతెగని ప్రయాణం, నిరంతర అధ్యయనం. ఇక్కడ ఆడపిల్ల మీద ఎందుకు అంత ఆధిపత్యం? ఈ ఆధిపత్యాన్ని రక్షిస్తున్న ధర్మాన్ని నేను గౌరవిస్తానా లేదా అన్నది పక్కన పెడితే, ఆ ఆధిపత్యానికి మహోన్నత సంస్కృతి రంగులేస్తున్న మీ కాపీనత నాకు నచ్చలేదు. తొలుత ఇక్కడ పేదరికం మీద ఎన్నో డాక్యుమెంటరీలు, ఆ తర్వాత ఎన్నో సినిమాలు చూసినా నా పలు సినిమాలను ఎంతోమంది అసహించుకుంటున్నారు. అందుకే కొందరు వ్యక్తుల్ని, సూటిగా పోయే మనుషుల్ని అనరాని మాటలు అంటున్నారు. ఈ అసహ్యాలకు, ఈ దాడులకు, అనరాని మాటలకు మీకు ఇక్కడ ఒక శాంక్టిటీ ఉంటుంది. అందుకే అధ్యయనం అంతటితో ప్రోధి చేసుకున్న వ్యక్తిత్వంతో ఎదిగిన బిడ్డను చూసి సంతోషపడుతుంది మీరా నాయర్. అందుకే ఆమె వ్యక్తిత్వంతో ఎదిగిన బిడ్డను చూసి సంతోషపడుతుంది మీరా నాయర్. నాకు మళ్ళీ తనదైన వ్యక్తితో రాణించే ఇంకో దేశం కోడలు అన్నట్టు
3-4 దేశాల సంస్కృతి పెనవేసుకున్న వ్యక్తిత్వం వారిది. స్త్రీని కాలి కింద చెప్పులు చేయని సంస్కృతుల సమ్మేళనంతో ఎదిగిన సంస్కృతి వారిది. సత్యాన్ని మారుస్తారు మీరు, చరిత్రని వక్రీకరిస్తారు మీరు, సంస్కృతిని తారుమారు చేయగలరు మీరు, మనిషిని కాకుండా నిరాటంగా అడ్డుకోగలరు మీరు. మీ నుంచి బిడ్డల్ని రక్షించుకోవడం కత్తి మీద సాము. రకరకాల ఛాందసాల ముందు పసిబిడ్డల తలల్ని నిస్సిగ్గుగా కత్తిరించే మీరు అందరూ ఒకరికొకరు సమానంగా కలిసిపోయే సమాజాన్ని ఎప్పుడు చూడగలరు? ఓహో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుందేమో, కానీ బిడ్డని సమున్నతంగా పెంచడం అనేదానికి ఆచరణ రూపంగా ఇప్పుడు జోరహాన్ మమ్దానిని చూస్తున్నాం న్యూయార్క్ మేయర్గా. మీరంతా మమ్దాని గురించే మాట్లాడుతుంటారు, కానీ ఆమె తల్లి మీరా నాయర్ గుర్తించి ఆమెను గురించి కూడా మాట్లాడాలి. మమ్దాని తల్లి అయినందుకు మాత్రమే కాదు, మీరా నాయక్ కొడుకు అయినందుకు మాత్రమే మమ్దాని అలా ఒక లీడర్ కాగలిగాడు. క్యాపిటలిస్టు దేశంలో డెమోక్రటిక్ సోషలిస్టుగా విజయం సాధించాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు దడ పుట్టించాడు. న్యూయార్క్ మేయర్గా ఎన్నికయ్యాడు. అందుకో వందనాలు, శుభాకాంక్షలు, అభినందనలు. జోరాన్ మమ్దాని, న్యూయార్క్ మేయర్. డాక్టర్ కృష్ణ బంటు, సీనియర్ జర్నలిస్ట్, గోల్డ్ మెడలిస్ట్.